రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలపురం పిఎస్ కు తరలించారు. కీలక ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు రాత్రి 2:30 తర్వాత సిబ్బందిని పంపించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చింది. DNA పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారించారు. వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పనిచేస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలపురం పిఎస్ కు తరలించారు. కీలక ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు రాత్రి 2:30 తర్వాత సిబ్బందిని పంపించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చింది. DNA పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారించారు. వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పనిచేస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో అధికారులు సోదాలు అయితే చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం వచ్చిన దంపతులకు భర్త వీర్యకణాలతో కాకుండా ఇతరుల వీర్యకణాలతో గర్భం దాల్చేట్లు చేస్తూ ఉన్నారు అక్కడి నిర్వాహకులు. అయితే ఇటీవల కాలంలో ఓ భార్యాభర్తలు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంలో వైద్యులను సంప్రదించినప్పుడు వారు ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత భార్య గర్భం దాల్చి డెలివరీకి వచ్చిన తర్వాత బాబు పుట్టాడు. అయితే పుట్టినటువంటి బాబుకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రావడంతో అనుమానం తలెత్తినటువంటి తల్లిదండ్రులు DNA పరీక్షలు నిర్వహించారు. DNA పరీక్షలు నిర్వహించినప్పుడు DNAలో ఫాదర్ యొక్క DNA అనేది లేకపోవడంతో ఇందులో మోసం జరిగిందని భావించి బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు యొక్క అంశాన్ని ఇప్పుడు ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంలో జరిగినటువంటి మోసాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. ఇది గత కొంతకాలంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయం పైన దృష్టి పెట్టిన పోలీసులు నార్త్ జోన్ DCP సాధన రష్మి పెరుమాళ్, అలాగే RDO సాయిరాం, DMHO వెంకటి ఆధ్వర్యంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం దగ్గరకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క హాస్పిటల్ కు సంబంధించి ఎవరైతే ఓనర్ గా ఉన్నటువంటి నమ్రతతో పాటు అక్కడ పనిచేసినటువంటి వైద్యులు, ఇతర సిబ్బందిని విచారిస్తూ ఉన్నారు. ఎంతకాలం నుంచి ఈ యొక్క మోసాలకు పాల్పడుతున్నారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్ర నిర్వాహకులు అనేది ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి బాధితుల వివరాలను గోప్యంగా ఉంచారు పోలీసులు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గత 9 ఏళ్ల క్రితమే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది గతంలో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో హాస్పిటల్ ను సీజ్ చేశారు అధికారులు. ఆ తర్వాత అక్రమంగా అనుమతులు పొంది మళ్లీ అదే దందా నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్ నమ్రత. ఆమెనే ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఎవరైతే వారిని సంప్రదిస్తూ ఉంటారో సంప్రదించినటువంటి భార్యాభర్తలకు వారి నుంచి ట్రీట్మెంట్ అనేది సరిగా అవ్వనప్పుడు వారికి సంబంధం లేకుండా, వారి యొక్క ప్రమేయం లేకుండా, వారికి చెప్పకుండా ఇతరుల యొక్క వీర్యాన్ని భార్యకు ఉంచడము, భార్య గర్భంలోకి స్టోర్ చేసి ఆ రకంగా గర్భం దాల్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు యువకులకు డబ్బు ఆశ చూపించి వారి యొక్క వీర్యాన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు. ప్రస్తుతం
ఈ యొక్క హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి నమ్రత గత కొంతకాలంగా విజయవాడలో ఉంటుంది. విజయవాడలో ఉండి ఎవరైనా దంపతులు వచ్చి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వాళ్ళు సంప్రదించినప్పుడు ఆమె విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఈ యొక్క ట్రీట్మెంట్ మొత్తాన్ని పూర్తి చేసిన అనంతరం తిరిగి ఆమె విజయవాడ వెళ్ళిపోతున్నారు. సో ఈ తంతు మొత్తాన్ని కూడా గమనించి వరుసగా వస్తున్నటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక ఇటీవల కాలంలో ఓ భార్య భర్తలకు జన్మించినటువంటి బాబుకు DNA టెస్ట్ చేయించడం, అంతకంటే ముందు అతనికి క్యాన్సర్ రావడంతో అసలు జన్యుపరమైనటువంటి ఏ ఒక్క సంబంధం లేకుండా తమ కుటుంబాలలో ఎవరికి క్యాన్సర్ పరమైనటువంటి వ్యవహారం అనేది లేకుండా చిన్న బాబుకు ఎలా క్యాన్సర్ వచ్చిందని DNA పరీక్ష నిర్వహించినప్పుడు ఈ యొక్క మోసం అనేది వెలుగులోకి వచ్చింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ టీమ్స్, మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపున వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జరుగుతున్నటువంటి తంతును ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంలో నడుస్తున్నటువంటి యొక్క దందా మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అసలు ఎప్పటి నుంచి యొక్క ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనేది ఆ యొక్క ఓనర్ ను దగ్గర ఉంచి మరీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల నిన్నటి నుంచే తనిఖీలు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.